So good evening. So once again we have a fantastic year in 9 education. So ఈ రీసెంట్గా మనకు ఎన్టీ అబౌట్ జేఈమెయిన్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. సో మన స్టూడెంట్స్ అందరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పుడు రిజల్ట్ కంటే ఎక్కువగా వాళ్ళ ఇంటర్మీడియట్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తూ రిజల్ట్స్ తెప్పిస్తే మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వీళ్ళంతా కూడా ఏంటి అని అంటే స్టార్టింగ్లో వితౌట్ ఎనీ ప్రీ ఫౌండేషన్ లేకుండా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అరౌండ్ 90% ఆఫ్ ద కేసెస్. సో వాళ్ళ నుంచి ఒక ఐడియేషన్ తీసుకొచ్చి స్టడీస్ వైపు ఇంట్రెస్ట్ డెవలప్ చేసి తీసుకొచ్చిన రిజల్ట్ కాబట్టి మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది అనాలిసిస్ ప్రకారం జేఈమెయిన్కి అరౌండ్ ఒక 15 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు. అందులో ఒక 1,50,000 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. సో మనం రేషియోస్ బట్టి వెళ్తే ప్రతి 10 మందిలో ఒక్కరు క్వాలిఫై అవుతారు. కానీ మన దగ్గర అవుట్ ఆఫ్ 200 మెంబర్స్ 115 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో వెన్ కంపేర్ టు ద నార్మల్ స్టాండర్డ్స్ వీఆర్ అహెడ్ బై 6 times. ఈ రీసెంట్గా జేఈమెయిన్ పర్ఫామ్ చేసిన అందరి స్టూడెంట్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒక నవ్వు కనిపించింది. దాని అర్థం ఏంటంటే వాళ్ళ అడ్మిషన్ తీసుకునేటప్పుడు కూడా మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ని ఎలా ఉండాలని చెప్పి ఒక క్వశ్చన్ మేము అడుగుతాము. అంటే ఇంటర్మీడియట్లో మేము స్టడీస్తో పాటు సార్ నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, నేను పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను, ఆ ఇంటర్మీడియట్ కాలేజ్లో నేను ఎలా రిలాక్స్ కావచ్చు అనేది ఒకటంటే అప్పుడు మేము వాళ్ళకి చెప్పింది మీ ఇంటర్మీడియట్ లైఫ్ యొక్క ఎంజాయ్మెంట్ని మిస్ కాకుండా స్టడీస్ వైపు తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తామని చెప్పాను. సో ఆ విధంగా వాళ్ళకు రిజల్ట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము ఎప్పుడైనా సరే ఈ ఇంటర్మీడియట్ లైఫ్ పిల్లలకి ఎలా ఉండాలంటే ఒక సస్పెన్స్ మూవీ చూసి లాస్ట్లో ఒక థ్రిల్ ఫీల్ అనేది కాకుండా ఒక మూవీ మొత్తం 3 hours ఎంజాయ్ చేసినట్టు ఉండాలి. సో దట్ ఈస్ హౌ ఏ స్టూడెంట్ లైఫ్ షుడ్ బి. అంటే ఒక థియేటర్ హాల్ బయటికి వెళ్తే మనం 3 hours హ్యాపీగా నవ్వుకున్నాము అనే ఒక ఫీలింగ్తో వెళ్ళాలి. కానీ లాస్ట్ మూమెంట్లో ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో వెళ్ళామని ఓన్లీ రిజల్ట్ బేసిస్ మీద వెళ్ళాలని మేము బిలీవ్ చేయము. సో ఈ రిజల్ట్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ స్టూడెంట్స్ యొక్క కోర్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ రిజల్ట్ జనరేట్ చేస్తాం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. థ్యాంక్ యూ. How did you handle all the academic pressures? I had a good support system. My friends, my teachers, the environment here, especially because of the teachers, is quite nice because you can open up to them when you're feeling stressed or anything. What is that one habit that you've been following throughout your preparation? డైలీ రికాప్ చేసుకోండి. లైక్ డే టు డే రివిజన్స్ కానీ మీకున్న డౌట్స్ క్లారిఫికేషన్ లైక్ ఈజీగా వెంటనే ఫ్యాకల్టీని అడిగితే క్లియర్ అయిపోద్ది. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. ఫైన్, ఇంకా మీరు డైలీ రికాప్ చేస్తారు కాబట్టి కాన్సెప్చువల్ క్లారిటీ ఫైన్. Hi Tejasanna. So the grades of 11th and 12th are one of the most important 2 years of a student's life. So what was the amount of hard work you put into this result? It's a good question. I definitely put in a lot of hard work, but not as much as you would expect looking at my marks. I think 9 education provides an environment where you can get the most amount of marks with the least with a lesser amount of hard work put in compared to other colleges. So I hope you have fun and learn at the same time.